చెంగు చెంగుమని ఈత కొట్టే చేపల్ని చకచకా తెల్లగా అస్సలు శ్రమ లేకుండా ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఈ చేపల్ని చేయడానికి మొట్టమొదటిగా మనకు కావాల్సింది పిడక నుంచి వచ్చిన కచికలు అనమాట. కచికలు అంటారు కదా, ఇది పల్లెటూరులకైతే బాగా తెలిసిందనమాట. ఇప్పుడు పిడకలు ఆన్లైన్ లో అమ్ముతున్నారు. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తే పోయింది. ఈ చేప పైన పులుసు మనకి ఈజీగా పోవాలంటే కచికని ఈ చేప పైన రుద్దేసి మనం పులుసు అంతా తీసేసుకోవాలండి. గోళ్ళు ఉంటే మంచిగా తీసేసుకోవచ్చు, గోళ్ళు లేకపోయినా మనకి త్వరగా వచ్చేసిద్ది. ఇలా చేయడం వల్ల మనకి చేప అస్సలు మెత్తబడదండి. మనం మామూలుగా బండకేసి రుద్దినప్పుడు ఏంటంటే ఈ పులుసు పోకుండా ఓకి రుద్దేస్తాం కదా, అప్పుడు చేప మెత్తబడిపోయి తినేటప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ రాదు. ఇలా చేస్తే తొందరగా ఉప్పేసి కడిగామంటే అసలు చూసారా ఎంత మంచిగా తెల్లగా క్లీన్ అవుతుందో. ఖచ్చితంగా ఇలా కచికలు ఉంటే మాత్రం ట్రై చేయండి. కచికలు లేకపోతే మీరు చాకుతో పులుసు అంతా ఇలా తీసేసుకోండి. మీకు తలకాయ క్లీన్ చేయడం వచ్చా, మీకు చేప పళ్ళు కళ్ళు చూపిస్తా వచ్చేయండి. చిన్నప్పుడు ఈ బుడగ కోసం అయితే మా చెల్లి నేను తెగ కొట్టుకునే వాళ్ళం. నేను పగిలి కొడతా అని పెట్టేసి కాలు కింద వేసుకుంటే టప్ అని సౌండ్ వచ్చేది. ఈ చెంకులు ఈ చేప మూతి కోసేసుకోండి. ఇప్పుడు తలకాయని ఇలా స్ట్రైట్ గా కోసేసి దీని లోపల పళ్ళు కళ్ళు ఉండే చూపిస్తారండి. పళ్ళ సెట్టు మనకి ఎలా ఉండిద్దో చేప కూడా అలా ఉండిద్దండి. చాలా షార్ప్, నాకైతే గుచ్చుకుంది కూడా. మీకు చూపిద్దామని పర్టికులర్ గా తీసాను. ఇది వచ్చేసి 4 అనమాట. పొట్ట ముక్క నేను సపరేట్ చేసి కోసుకుంటాను, ఎందుకంటే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ప్రాసెస్ అయితే ఇది. నచ్చితే లైక్ చేసేయండి.